హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ లైఫ్ స్టైల్. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మేమైతే రంజాన్కి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మదనపల్లికి. సో ఇక్కడైతే రంజాన్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో దగ్గర 6 to 7 kg ఆఫ్ బిర్యానీ అయితే మేము చేసుకున్నామండి ఇంట్లోనే. సో ఇదైతే ఎక్కువ మొత్తంలో చేసాం కాబట్టి చాలామంది ఉన్నాం ఇంట్లో రంజాన్కి అని చెప్పి. సో ఈ విధంగా అయితే మేము మటన్ బిర్యానీ ఇంటి ముందరే అరేంజ్ చేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసాము. మోస్ట్లీ నేను, మా బావ, అక్క అందరం కలిసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసాము. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది, అన్నీ మంచిగా కుదిరాయి. దాని తర్వాత చికెన్ పకోడా, అమ్మ వాళ్ళైతే పాయసము, ఇలా అన్నీ అయితే ప్రిపేర్ చేసాము. సో అన్నీ కూడా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. సో ఇలా అందరూ కలిసి చేసుకునే ఫెస్టివల్స్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం కదా ఇట్లా ఫెస్టివల్స్కి. సో మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ ప్రాసెస్ని అంతా కూడా కంప్లీట్ చేసాము. మొత్తానికైతే ఫైనల్గా బిర్యానీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం అలాగా గార్నిష్ చేసేసి లైట్గా నెయ్యి అయితే పైన వేసేసి తర్వాత ఇంకా మేమైతే దీన్ని దమ్కి అయితే పెట్టేసామండి. సో మటన్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పొద్దున్న అయితే మాకు వంట చేసుకోవడానికే టైం కుదరలేదు. సో మార్నింగ్ అయితే జస్ట్ నేను, పిల్లలు అలా రెడీ అయ్యాము. అందరూ స్నానాలు చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్గా రెడీ అయితే అయ్యారు మధ్యాహ్నం తినేసిన తర్వాత. ఇక్కడైతే నేను చేసుకునేసరికి 1 o'clock అయ్యింది. ఇవన్నీ ప్రిపరేషను నేను, అక్క, పిల్లలు, మా మమ్మీ, మా డాడీ అందరం కూడా, మా హస్బెండ్ అందరం కూర్చొని మంచిగా లంచ్ అయితే చేసేసాము. దాని తర్వాత ఇదైతే ఈవినింగ్ అండి, కొంచెం టైం దొరికింది మాకైతే ఫ్రెష్గా రెడీ అవ్వడానికి. ఇక్కడైతే నేనైతే కొంచెం త్వరగానే రెడీ అయిపోయాను. ఇంకా మిగతా వాళ్ళు రెడీ అవ్వడం కోసం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. ఇక్కడైతే మా మమ్మీ రెడీ అవుతుంది ఈ రూమ్లో. ఇంకొక చోట మా అక్క రెడీ అవుతుంది. మా బావ, మా హస్బెండ్ అయితే ముందే రెడీ అయిపోయారు. వీళ్ళైతే ఇంకా వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇగో ఇలా మా అక్క అయితే ఇంకా రెడీ అవుతూనే ఉంది. బయటికి వెళ్దామని ప్లాన్ చేశాము. సో ఫైనల్లీ అయితే అందరూ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు, పిల్లలు, మేము అందరం కూడా. ఇదైతే ఈవినింగ్ అయింది. మదనపల్లిలోని చౌడేశ్వరి టెంపుల్ ఒక జాతర అనేది జరుగుతుంది. సో ఈవినింగ్ అలా సరదాగా అందరం వెళ్దామని అయితే అనుకున్నాము. ఇక్కడ కొద్దిసేపు అయితే ఫొటోస్ అనేది తీసుకున్నాం అందరం కలిసి, పిల్లలకి, మేము అందరం అయితే తీసుకున్నాము. సో ఇక్కడైతే రెడీ అయిపోతున్నామండి జాతరకు వెళ్ళడానికి. చాలా బాగా జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ పెద్దగా జరుగుతుంది జాతర. ఫుల్ క్రౌడ్ ఉంటుంది, కాసేపు అలా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి మేమైతే అక్కడికి ఇప్పుడు రెడీ అయిపోయాము, బయలుదేరుతున్నాము అక్కడికి. సో సరదాగా రంజాన్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. చాలా హ్యాపీగా ఉండింది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అందరితో కలిసి. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మదనపల్లిలో. ఇక్కడైతే రెడీ అయిపోయాము. జస్ట్ ఒక 5 to 10 minutes టైం అయితే పడుతుంది మేము ఆ జాతరకు వెళ్ళడానికి. సో ఈ విధంగా జాతర అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచే షాప్స్. ఇంకా మేము కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము. కొన్ని బ్యాంగిల్స్ అని చెప్పి, కొంచెం షోకేజ్ పీసెస్ కొనుక్కోవడం, పిల్లలకి ప్లే ఐటమ్స్, అలాగే వాళ్ళు కొంచెం వాచెస్, రింగ్స్, ఇలా పిల్లలు చాలానే అడుగుతారు. సో కొన్ని అందులో వాళ్ళకి నచ్చినవి అయితే తీసిచ్చేసాము. సో ఇక్కడైతే మేము కూడా కొంచెం షాపింగ్ అయితే గట్టిగానే చేసాము. జాతరలు కూడా చాలా బాగా జరుగుతాయి. చాలా A to Z అన్నీ కూడా దొరికిపోతాయి మనకి జాతరలలో. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి వాటికి తీసుకెళ్ళడం వల్ల. మనకు కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది, రిలాక్స్గా ఉంటుంది. సో ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా జస్ట్ అలాగా వెళ్ళి వస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది మనకి. ఆల్మోస్ట్ అయితే మేము 1.5 hours అయితే ఇక్కడే ఉండిపోయామండి. ఇలా కొన్ని పీసెస్ అయితే మేము
పర్చేస్ చేసాము. ఫైనల్గా అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాము. రిటర్న్లో అయితే మేము వచ్చేస్తున్నాము. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాము ఆల్మోస్ట్ ఇంటికి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.